ఎట్లుందంటారు ప్రభుత్వ పాలన? ఏం బాగానే ఉంది, ఉం? మంచిగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయా మీకు? ఇంకా అందుడు అంటే ఏమున్నాయి మాకు ఇల్లు ఒకటి రావాలి, ఇల్లు రాని మేమేం చేయం. బియ్యం పింఛన్ అంటే మా ఆయనకు 2000 వస్తున్నాయి. ఇక అంతే, మాకు బియ్యం ఒకటే ఈ నెల 3 నెలల సంది ఇస్తారు అంతే. అయితే ఈ 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తారు కదా, తీసుకున్నారా బియ్యం? మేము తీసుకున్నాం. అంటే ఎట్లుంది మరి? అప్పుడు 1 నెల తీసుకున్నారు, ఇప్పుడు 3 నెలలు తీసుకున్నారు. మంచిగానే ఉంది, మంచిగానే ఉంది. అరే టైంకి వచ్చినాయా ఆడ, లేకపోతే రేషన్ షాప్ లో ఏమైనా ఇబ్బంది అయిందా? ఏం లేదు, మంచిగానే. మేము ముందరనే పోయి 6 గంటలకే పోయి కూర్చున్నవాడ. ఇంకో లైన్ కట్టిరటగా, మాకేం తెలుసు, మేము బాగానే తెచ్చుకున్నాం. సో మరి ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వం బాగుందంటారా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంది? రేవంత్ రెడ్డి అంటే ఇల్లు ఇస్తేనన్నా అనుకోవచ్చు, ఇల్లు కూడా ఇయ్యలేదు మాకు. మేము అసలు అడుగామని, మా ఆయనే పెద్ద మనిషి, ఇంతవరకు ఏది లేదు మాకు. 25 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండబట్టి మాకు ఇల్లు ఏది, ఈ ఏరియాలో ఉంటున్నాం. అంటే అప్లికేషన్ పెట్టుకున్నారా మరి? పెట్టుకున్నాం అయ్యా, పెట్టినాం ఇల్లు ఉన్నాయి. ఒకరు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మొన్న నుంచి స్టార్ట్ చేశారు కదా, ఇత్త అని చెప్తుండ్రు సార్. జాగలేదు, మా ఊరు నుంచి వచ్చి కూడా మేము చాలా 30 సంవత్సరాలు అయింది. అన్ని ఇక్కడనే ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉంది, రేషన్ కార్డు అన్ని ఇక్కడనే ఉన్నాయి మాకు. బ్యాంక్ అకౌంట్ కూడా ఇన్నే ఉంది. మరి మాకు ఇల్లు లేదు, ఏది లేదు, జాగ లేదు, ఏది లేదు, మరి ఏం చేయాలి మేము? అంటే మామూలుగా ఇప్పుడు ఇంత ముందు ఈ ఫ్రీ బస్ లేదు సార్, ఫ్రీ బస్ ఇస్తుండు, తర్వాత ఎప్పుడు పోతున్నాడు ఫ్రీ బస్ కు? అవి పోయినోడే 10 సార్లు తిరుగుతున్నారు. మాకేం అవసరం ఉందని పోతాం మేము? పనిలేనమ్మా, 10 సార్లు తిరుగుతుంది. మేము ఎప్పుడో నెలకోసారి 3 నెలలకు ఒక్కసారి పోతాం. ఏం పని ఉంటుంది మాకు? అంటే ఏం చెప్తారు మరి దాని గురించి? అది మంచిగా ఉందా, ఎట్లుంది ప్రభుత్వం? మంచిగా అంటే మాకు అసలు లేకుంటేనే పోతే మంచిది అది. అంతే, తీసేసిన బెస్ట్. మరి ఎందుకు పెట్టిరాది? తిరుగు పోతోళ్ళకి పెట్టిరాది, మాకు అవసరమే లేదు. అట్లంటావమ్మా, ఇప్పుడు ఎవరైనా చిన్న చిన్న పనులు చేసుకునే అవి పెట్టే బదులు ఇల్లు ఇది, ఫ్రీ బస్ పెట్టే బదులు ఇల్లు ఇది మంచిగా ఉంటది. ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తారు కదా, వస్తున్నాయా? గ్యాస్ సిలిండర్ జీరో బిల్లు రాలే. జీరో బిల్లు వచ్చింది మాకు, జీరో బిల్లు వచ్చింది. మరి బ్యాంకు అదేందో గ్యాస్ 500 పడినా పడతలేదు. అంటే ఈ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేసుకుంటే వాళ్ళకు అకౌంట్ లో పడతాయి అంటారు. మరి ఏం పడలే మాకు, 40 రూపాయలు పడుతుంది. 40 రూపాయలు ఇంత ముందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పడుతుండే, ఇప్పుడు దాదాపు 400 వరకు సబ్సిడీ పడుతుంది అకౌంట్ లో. మేము 9 రూపాయలు ఇస్తే 940 రూపాయలు ఏం పడుతున్నాయి అయ్యా. అందులో ఏమి ఇస్తుండే మాకు? 20 రూపాయలు ఏమి ఇస్తుండే ఆయన, అంతే. 10 రూపాయలు తీసుకొని ఇంకేం వస్తలే మాకు. ఏం చెప్తారు మరి రేవంత్ సార్? ఉన్నోళ్ళకి ఇస్తుండు కానీ లేని వాళ్ళకి ఇస్తలేడు ఆయన.